హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కంప్లీట్‌గా ఏదైతే నేను ఫ్రీగా అనౌన్స్ చేసిన ట్రాప్ కోర్స్ ఉందో, సో దాని వెనకాల ఉన్న థియరీ ఏంటి? సో ఆ సబ్జెక్ట్‌లో ఉన్న మెయిన్ థియరీ ఏంటి? సో ప్రాపర్‌గా మనం దాంట్లో ఏ విధంగా ట్రేడ్ చేయగలుగుతాం? సో కంప్లీట్‌గా ఏదైతే నేను నా దగ్గర స్ట్రాటజీ అండ్ కోర్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఈ యొక్క యాక్సెస్ ఉంటుంది. అది ఫ్రీగా ఇస్తున్నాను. సో నేను ప్రతీది ఇక్కడ నేను ఫ్రీగానే ఇస్తున్నాను. సో ప్రాపర్‌గా ఎవరైతే కంప్లీట్‌గా ఈ ప్రొజెక్షన్ కోర్స్ అండ్ నా పర్సనల్ స్ట్రాటజీస్ అదర్ స్ట్రాటజీస్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ ఈ యాక్సెస్ ఫ్రీగా ఉంటుంది. సో, కంప్లీట్‌గా నేను యాడ్ చేస్తా అని చెప్పాను. సో, ఫస్టు యాడ్ చేసే ముందు కంప్లీట్‌గా ఆహ్, దాని యొక్క థియరీ ఏంటి? సో, ఆ ట్రాప్ ఏంటి? ఆ ట్రాప్ దాని వెనకాల ఉన్న థియరీ ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్‌గా ప్రైజ్ యాక్షన్‌తో సహా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. తను మనకు నా యొక్క యూనివర్సల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో పర్సనల్ స్ట్రాటజీ, సో, అది తీసుకున్నాడనమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను చెప్పిన కండిషన్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఇక్కడ చూడొచ్చు తను ఆహ్, స్ట్రాటజీ గురించి మంచి ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే మల్టిపుల్‌గా మీరు ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో, సో, వాళ్ళకి ఇంకా ప్రైజ్ యాక్షన్ అనే సబ్జెక్ట్ ఇంకా అర్థం కావట్లేదో వాళ్ళకు 100%గా ఈ యొక్క స్ట్రాటజీ అనేది హెల్ప్ అవుతదన్నమాట. సో, దీంట్లో మనము 70% యాక్యురసీ ఉంది. సో, అట్లాగే నేను జెప్పిన కండిషన్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా మీకి ఆ యొక్క యాక్యురసీ వచ్చేసి 90% టు 95% వరకు బిల్డప్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీరు ప్రెజెంట్ ఇక్కడ జూడొచ్చు స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో, కంప్లీట్‌గా తను ఇక్కడ జూడొచ్చు. సో, ప్రతి ఒక్క ట్రేడు ఇక్కడ తను కంప్లీట్‌గా స్ట్రాటజీని ఉపయోగించి చేయడం జరిగింది. సో, కంప్లీట్ డెమోలో ప్రాక్టీస్ చేశాడు. సో, 100% ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అన్నమాట. సో, అది మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది గూడా చాలా చాలా అవసరం. సో, ఫ్రెండ్స్ తను కూడా నా యొక్క స్ట్రాటజీ తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ తను స్ట్రాటజీ గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రతీదీ ఇక్కడ తను స్క్రీన్‌షాట్ పెట్టాడు. సో, ఇక్కడ డౌట్ సెషన్ గూడా ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా నేను కోర్స్ అయినా గానీ, స్ట్రాటజీ అయినా గానీ కంప్లీట్‌గా నేను లైఫ్ టైమ్ సపోర్ట్‌కి మాత్రమే చార్జ్ చేస్తాను. సో, నేను స్ట్రాటజీ అయినా, కోర్స్ అయినా ఫ్రీగానే ఇస్తున్నానిక్కడ. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు తను కోర్ స్టూడెంట్. సో, కంప్లీట్‌గా 1000 నుంచి కంప్లీట్‌గా 1511 వరకు ఇక్కడ కంపౌండింగ్ చేశాడు. సో, ఇది నాలెడ్జ్‌కున్న పవర్ అన్నమాట. సో, అందుకోసమే యూట్యూబ్‌లో చూసి డైరెక్ట్‌గా మీరు ఇన్వెస్ట్ చేయకుండా ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకోండి. సో, ట్రేడింగ్ అనేది ప్రాపర్‌గా ఒక సబ్జెక్ట్‌తో కూడిన ఒక సెగ్మెంట్ అన్నమాట. అదొక సిస్టమ్ కంప్లీట్‌గా దానికంటూ ఒక సబ్జెక్ట్ ఉంది. అది మార్కెట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ప్రైజ్ యాక్షన్ అంటారు. సో, ఈ ప్రైజ్ యాక్షన్‌ని కంప్లీట్‌గా నేర్చుకోండి. అది మీరు ఏది యూజ్ చేస్తారా అది మీ ఇష్టం. సో, బ్రోకర్ ఏది యూజ్ చేస్తారో, ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తారనేది దట్ ఈస్ యువర్ పర్సనల్. బట్ అది కంప్లీట్‌గా మీరు జనరల్‌గా యూట్యూబ్‌లో చూసి ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ అది ఏంటనేది మీరు రీసెర్చ్ చేసి, ఆ సబ్జెక్ట్ ఏంటి? దాంట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే దానికంటూ ఒక హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, ఖచ్చితంగా సబ్జెక్ట్‌ని నేర్చుకోండి. సో, జనరల్‌గా ఫస్ట్ ఎవరికైనా ఎర్న్ చేద్దామని ఉంటుంది. సో, ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేద్దామని ఉంటుంది. బట్ ఆ విధంగా కాకుండా ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని దాంట్లో ఫస్ట్ మాస్టర్ అవ్వండి. సో, అదే ప్రైజ్ యాక్షన్‌లో మాస్టర్ అవ్వడం అనమాట. సో, ప్రైజ్ యాక్షన్‌లో మాస్టర్ అయిన తర్వాత మీరు తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించాలన్నమాట. సో, అందుకోసమే వెంటనే యూట్యూబ్‌లో చూసి అలా డిపాజిట్‌లు చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రాప్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో, సో ఈ సబ్జెక్ట్ గురించి నేను ఫస్ట్ అంటే ఈ యొక్క సబ్జెక్ట్ అని కాదు. సో ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ట్రాప్ అనేది ఒక మెథడ్. సో ఆ మెథడ్ గురించి నేను దీంట్లో ప్రాపర్‌గా నేను చెప్పే ముందు ఏ విధంగా అంటే అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకి తెలుసు. సో కంప్లీట్‌గా మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెండీ మార్కెట్‌లో మార్కెట్ యొక్క మొమెంటం ఈ విధంగా ఉంటుంది. సో కంప్లీట్‌గా మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది. జనరల్‌గా ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్ ట్రెండ్‌లో ముఖ్యంగా. సో ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న హైస్‌కి మనకి జనరల్‌గా రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ యొక్క ఇది ప్రైస్ యాక్షన్‌లో ఒక కైండ్ ఆఫ్ మనకి ఒక మెథడ్ అనొచ్చన్నమాట. సో, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఈ యొక్క సబ్జెక్ట్ బేస్ అయ్యి మనకు మార్కెట్ ఓవరాల్‌గా మొమెంటమ్ ఉంటుంది. సో, దీంట్లో మనకి ఎక్కడనైతే ఆహ్, ఈ యొక్క ట్రాప్‌లో ముఖ్యంగా ఈ రీటెస్ట్‌ని మనము 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కావచ్చు, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ కావచ్చు, 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ కావచ్చు. సో, ప్రతి ఒక్క టైమ్ ఫ్రేమ్‌లో ఈ రీటెస్ట్ అనేది కామన్‌గా జరుగుతుంది. సో, ఇక్కడ హైయర్ హై, హైయర్ లో, లోవర్ హై, లోవర్ లో. సో, ప్రాపర్‌గా ఇవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, మనం దీంట్లో ఈ సబ్జెక్ట్‌ని మనం అంటే మనకి ఈ యొక్క కాన్సెప్ట్‌ని మనం యూజ్ చేసి ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో, ఎప్పుడైతే మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము జనరల్‌గా యూజ్ చేసేది స్కాల్పింగ్ ట్రేడర్స్ ఎవరైతే స్కాల్ప్ చేసే ట్రేడర్స్ మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో కానివ్వండి, ఫోరెక్స్‌లో
స్కాల్ప్ చేసే ట్రేడర్స్ మోస్ట్‌లీ యూజ్ చేసేది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా ఈ యొక్క అనాలిసిస్ కూడా స్కాల్పింగ్ అంటారన్నమాట మనం చేసేది ఇక్కడ. ఎందుకంటే మీరొక సింగిల్ క్యాండిల్‌ని అనలైజ్ చేస్తారు కాబట్టి మనము ఒక కంప్లీట్ ఒక మార్కెట్‌లో ఉన్న ఒక మూమెంటమ్‌ని కాకుండా జస్ట్ 1, 2 క్యాండిల్స్ మాత్రం మనం ఇక్కడ అనలైజ్ చేస్తాం కాబట్టి ఇది స్కాల్పింగ్ అనాలిసిస్ అంటారు. సో, ఇది మనకు స్టాక్ మార్కెట్‌లో ఫోరెక్స్‌లో కానివ్వండి, సో, ఎక్కడైనా యూజ్ అవుతాయి. సో, అందుకోసమే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. సో, ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అది బ్రోకర్ తోటి సంబంధం ఉండదు. సో, ఓన్లీ మార్కెట్ సబ్జెక్ట్ అన్నమాట మరి. సో, ఆ మార్కెట్ సబ్జెక్ట్ అనేది మీకు తెలిసుంటే మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనకు ఈ యొక్క ట్రాప్‌లో ఉన్న థియరీలో ఫస్ట్ నేను ఇంపార్టెంట్‌గా చెప్తాను. ఇప్పుడు జనరల్‌గా మనకు ఈ యొక్క టైమ్ ఫ్రేమ్స్‌లో ఇక్కడ 1 మినిట్ ఉంది, 2 మినిట్ ఉంది, 3 మినిట్ ఉంది. ఇట్లా టైమ్ మినిట్స్ ఉన్నాయి గదా! మనకిక్కడ ఈ టైమ్ ఫ్రేమ్స్‌లో మనకు ఓవరాల్‌గా హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ ఏయైతే ఉన్నాయో, సో, ఈ యొక్క హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌ని మనము దాంట్లో 5 మినిట్ గావచ్చు. ఒకవేళ లెవెల్ 5 మినిట్‌లో మనకి దొరక్కపోతే 10 మినిట్స్, 15 మినిట్స్. సో, ఈ విధంగా ఆహ్, హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌ని చూజ్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటు ఒక అప్ ట్రెండ్‌లో ఈ విధంగా వస్తుంది. సో, మళ్ళీ ఇట్లా మనకొక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మనకు ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, ఏదైతే పర్టిక్యులర్‌గా ఉన్న ఈ యొక్క హై ఉందో, సో, ప్రీవియస్‌గా మనకు ఈ హైస్ ఉంటాయి గదా! హైస్, లోసు. సో, మార్కెట్‌లో మనం హిస్టరీలో లెవెల్స్ అన్నీ డ్రా జేసి, సో, ఇదొకటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ఉందన్నమాట. సో, అది యూట్యూబ్‌లో చాలా ఫేమస్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని. సో, దాని ద్వారా ఇప్పుడు కోర్సెస్ తీసుకొని చేసిన వాళ్ళందరికీ తెలుసు ఎంత మీరు యాక్యురసీ ఉందనేది. సో, 100% దాంట్లో యాక్యురసీ ఉండదు సపోర్ట్ రెసిస్టెన్స్‌లో. ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనకిక్కడ ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ ఉందంటే, ఈ లెవెలు బ్రేక్ అవుతుంది కంప్లీట్‌గా. చూడండి మనకు పర్టిక్యులర్‌గా ఒక ట్రెండీ మార్కెట్‌లో ఇక్కడనే చూడండి. సో, ఒక ట్రెండీ మార్కెట్‌లో పర్టిక్యులర్‌గా ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ లో ఏదైతే ఉందో, సో, ఇది బ్రేక్ అవుతూనే ఉంది. సో, దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? సో, ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు ఏ విధంగా ట్రాప్ అవుతారు? సో, ఎట్ ద సేమ్ టైమ్ మనకు ఈ యొక్క మార్కెట్‌లోనే హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం ఈ యొక్క లోస్ ఏవైతే ఉంటున్నాయో, ఆ లోస్‌ని మనం మార్క్ చేసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా ప్రైస్ అనేది ఆ యొక్క లెవెల్స్‌ని రీటెస్ట్ చేయడానికి వస్తుందనమాట. సో, ఇక్కడ చూడండి ఒక హై బ్రేక్ అవ్వగానే మళ్ళీ రీటెస్ట్‌కొస్తుంది మార్కెట్. సో, ఈ యొక్క కరెక్టివ్ వేవ్‌ని మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? సో, ఖచ్చితంగా ఈ క్యాన్ 6 సైకాలజీ తెలిసుండాలనమాట. సో, అందుకోసమే ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళకి ఆ యొక్క ట్రాప్‌ని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. సో, ప్రైస్ యాక్షన్ తెలియకుంటే ఈ యొక్క ట్రాప్ అర్థం కాదు. సో, అందుకోసమే నేను ప్రైస్ యాక్షన్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ ఖచ్చితంగా నేను ఈ యొక్క ఎస్ఎంసీ ట్రాప్ కోర్స్‌ని నేను కంప్లీట్‌గా ఫ్రీగా ఇస్తున్నాను. సో, అది ఇంకొక 1 వీక్‌లో నేను కంప్లీట్‌గా మీకు అందరికీ యాక్సెస్ ఇస్తాను. సో, స్టూడెంట్స్ అందరికీ. సో, ఎవరెవరైతే నా దగ్గర సింగిల్ స్ట్రాటజీ తీసుకున్న వాళ్ళకి కూడా నేను ప్రాపర్‌గా అర్థమయ్యేటట్టుగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఖచ్చితంగా మీకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రైస్ యాక్షన్ అర్థమైతేనే మనకు ప్రాపర్‌గా ఈ యొక్క ఎస్ఎంసీ ట్రాప్ కూడా మీకు అర్థమవుతుంది. సో, కంప్లీట్‌గా నేను లైఫ్ టైమ్ సపోర్ట్ తోటి ఇస్తున్నాను. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. లైఫ్ టైమ్ సపోర్ట్ తోటి ఇస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రైస్ యాక్షన్ కోర్స్ అని కాదండి. ఒక కోర్స్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ లేకుండా ఎవరు దీంట్లో సక్సెస్ అవ్వరు. సో, ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే సపోర్ట్ జస్ట్ 1 మంత్‌కే అని చెప్పేసి ఈ విధంగా తీసుకొని డైరెక్ట్‌గా ఆ కోర్స్ చేసి మాకింకా యాక్యురసీ లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. సో, మీ యాక్యురసీ లేనందుకు కారణం ఏంటంటే మీరు ప్రాపర్ సబ్జెక్ట్ మీరు తీసుకోకపోవడం, అలాగే మీకు సపోర్ట్ దొరకకపోవడం. సో, సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఒక 6 మంత్స్ ఉండాలి. లేకపోతే 1 ఇయర్ ఉండాలి. సో, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీకు 1 మంత్‌లో, 2 మంత్స్‌లో వచ్చేది కాదు. సో, 100% దీనిలో సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా గానీ, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా, ఎవరైనా నేనైనా గూడా ఖచ్చితంగా దీంట్లో ఒక కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఈ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో, ఆ హార్డ్ వర్క్ చేయాలి. ఎవ్రీడే మనం ప్రతిరోజు ఒక మనం ఒక జాబ్‌కి అప్లై చేసినప్పుడు మనం ఆ జాబ్ రావడానికి ఏ విధంగా మనము కష్టపడతామో, ఏ విధంగా చదువుతామో, సో, ఒక టైమ్ టేబుల్‌ని పెట్టి కోచింగ్ సెంటర్‌లకెళ్ళి సో, ఈ విధంగా సో, దీనికంటూ ఖచ్చితంగా మనకు పెద్ద పెద్ద అకాడమీస్ ఉన్నాయి. సో, మీకు నాలెడ్జ్ అంటే ఈ యొక్క ట్రేడింగ్ నాలెడ్జ్ కావాలి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరు అకాడమీస్‌కెళ్ళండి. సో, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు మీకు. సో, ఒకవేళ మీరు యూట్యూబర్స్ దగ్గరో ఎక్కడైనా కోర్స్ తీసుకున్నా గూడా మీరు వాళ్ళ సపోర్ట్ అడగండి. సపోర్ట్ లేకుండా దీంట్లో సక్సెస్ అవ్వడం కష్టం. అందుకోసమే నేనిక్కడ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాను. స్ట్రాటజీలు ఫ్రీగా ఇస్తున్నాను. బట్ సపోర్ట్‌కి మాత్రం నేను చార్జ్ చేస్తాను. సో, ఒక లైఫ్ టైమ్ సపోర్ట్ నేను ఫ్రీగా ఇవ్వలేను కదా! సో, అది అర్థం చేసుకోవాలన్నమాట. సో, ఒకవేళ మీ యొక్క
మైండ్ సెట్ అంటే మీరు ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్ మీదైతే 100%గా మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు దీని మీద అంటే మీరు చేసే మీ పని చేసుకుంటూనే దీని మీద ప్రిపేర్ అవ్వాలి. సో, డైలీ ఒక 1, 2 అవర్స్ దీనికోసం మీకు ఏదైతే డేలో ఒక 2 అవర్స్ లీజర్ పీరియడ్ ఉంటే అది మీరు దీంట్లో స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో, ఇక్కడ ఈ ట్రాప్‌లోకెళ్తే సో, ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న హైస్, లోస్ బ్రేక్ అయినప్పుడల్లా మనకు ఈ రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో, మనకు అప్‌వర్డ్ డైరెక్షన్ గానివ్వండి, సో, అలాగే డౌన్‌వర్డ్ డైరెక్షన్ మార్కెట్ అయినా కానివ్వండి. సో, ఆ విధంగానే మనము హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌ని ప్రాపర్‌గా మనం మార్క్ జేసి పెట్టుకుంటే ఏదైతే హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్న చూడండిక్కడ. సో, ఇక్కడ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్న ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఈ లెవెల్స్ ఏమైతే ఉన్నాయో హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో, సో, ఆ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్న ఈ హైస్ అండ్ లోస్‌ని మీరు మార్క్ చేసుకున్న తర్వాత అవి ఆఫ్టర్ బ్రేకౌట్ అయిన తర్వాత మనకు లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో అది ఏ విధంగా రియాక్షన్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఆ లెవెల్స్‌ని రీటెస్ట్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్ అనేది రివర్సల్ అవుతుంది. సో, రివర్సల్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ క్యాన్సిక్ సైకాలజీ క్రైటీరియా అనేది క్రియేట్ చేస్తది. సో, దాన్ని మీరు ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? సో, అక్కడ మీరు ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఏ విధంగా ఫైండ్ చేసి దాన్ని మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది మన ఈ యొక్క కోర్స్ అన్నమాట. సో, దాంట్లో పర్టిక్యులర్‌గా క్యాన్సిక్ సైకాలజీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చాలామంది ఆహ్, మిస్టేక్ చేస్తున్నారు ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్‌ని మనం గుర్తుపెట్టుకొని ఓన్లీ మార్కెట్ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వడం కాదు. దాంతో పాటు అది క్యాన్సిక్ సైకాలజీ ప్రెజెంట్ ఉన్న క్యాన్సిక్ సైకాలజీ మనకు ప్రతి ఒక్క క్యాన్సిక్‌లో మనకొక ఇండికేషన్ ఉంటుంది. సో, దాన్ని అర్థం చేసుకొని మనం ప్రాపర్‌గా మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, హిస్టరీలో లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని చాలా ఇట్లా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఆ యొక్క కైండ్ ఆఫ్ ఆ మైండ్ సెట్‌ని మీరు వదిలేయండి. సో, మీరు ఫస్ట్ యూట్యూబ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఆ యూట్యూబ్‌లో ఎవరికైనా గానీ మనకు మోస్ట్ ఆఫ్ ద టైము ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని సో, దాని మీదనే మీరు ట్రేడ్ చేయాలి అని చెప్పేసి జనరల్‌గా ఉంటుంది. సో, అది మీకు వర్క్ అవ్వదు. సో, ఇక్కడ డ్రా చేసిన ప్రతి ఒక్క లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతూనే ఉంటుంది. సో, ఇక్కడ డ్రా చేసిన లెవెల్ అనేది పర్టిక్యులర్‌గా ఇక్కడ చూడొచ్చు. బ్రేక్ అవుతూనే ఉంటుంది. సో, అక్కడ రిజెక్షన్ తీసుకుందని చెప్పేసి మీరు అప్‌వర్డ్ డైరెక్షన్‌కి ట్రై చేస్తే అదేమో బ్రేక్ అవుతుంది. సో, పర్టిక్యులర్‌గా ఇక్కడ చూడండి ప్రెజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ రెసిస్టెన్స్ మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేసుంటారు. సో, దానివల్ల మీకొచ్చిన రిజల్ట్ అనేది మీకే తెలుసది. సో, అందుకోసమే సపోర్ట్ రెసిస్టెన్స్ వర్క్ అవ్వదు. సో, ఇక్కడ చూడండి పర్టిక్యులర్‌గా మనకు ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రెండీ మార్కెట్‌లో మనకిక్కడ చూడొచ్చు. సో, స్ట్రక్చర్ ఏ విధంగా మూవ్ అవుతుంది. సో, ఆ డైరెక్షన్ మార్కెట్ యొక్క ట్రెండ్‌ని మనము ఖచ్చితంగా క్యాచ్ చేసి ఆ యొక్క కైండ్ ఆఫ్ మొమెంటంలో మనం దొరికిన ఈ యొక్క క్యాన్సిక్ సైకాలజీ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అదే ప్రైజ్ యాక్షను. సో, కంప్లీట్‌గా మనం హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ఉన్న డాటాలని మీరు ప్రైజ్ యాక్షన్‌లో గనుక మాస్టర్ అయితే సో, ప్రెజెంట్ ఉన్న డాటాలనే మనం ట్రేడ్ చేయొచ్చనమాట. సో, ఇది కంప్లీట్‌గా సబ్జెక్ట్. సో, సబ్జెక్ట్ నాలెడ్జ్. నేను అందుకోసమే చెప్తాను. మీరు ట్రేడింగ్ అనేది సబ్జెక్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇది మన ఏదైతే ట్రాప్ ఉందో, సో, ట్రాప్ వెనకాల థియరీ అన్నమాట. సో, ఒక ఆహ్, హై బ్రేక్ అయిన తర్వాత మనకు జనరల్‌గా రీటెస్ట్ అనేది జరుగుతుంది. లో బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో, ఆ రీటెస్ట్ అనేది మనకు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక విధంగా వస్తే మార్కెట్‌లో మనకిక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోనే మనకొక కైండ్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయన్నమాట. సో, ఒక కైండ్ ఆఫ్ క్యాన్సిక్ సైకాలజీ ఒక క్రైటీరియా క్రియేట్ చేస్తుంది. సో, ఆ క్రైటీరియా మనం ఆ క్యాన్సిక్ సైకాలజీని అర్థం చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో, అక్కడ ప్రాపర్‌గా మనం ఏ విధంగా షూర్ షాట్ అనేది తీసుకోవాలి అనేది మనకు ట్రాప్ కోర్స్ అన్నమాట. సో, నా స్టూడెంట్స్ అందరికీ నేను ఫ్రీగానే యాక్సెస్ ఇస్తాను. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను ప్రాపర్‌గా మీకు యాక్సెస్ ఏదైతే ప్రీవియస్‌గా ఉందో ఆ యాక్సెస్‌లోనే నేను ఈ కోర్స్‌ని యాడ్ చేస్తాను. అది మీ స్ట్రాటజీస్ అయినా గానీ, స్ట్రాటజీస్ తీసుకున్న వారైనా గానీ, అలాగే కోర్స్ తీసుకున్న వారికి కూడా ఇది ఫ్రీగా యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, దాంట్లో చెప్పిన కండిషన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ. సో, నోట్ చేసుకొని డౌట్స్ ఉంది. నేను ఎలాగో టెలిగ్రామ్‌లో సపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరు టెలిగ్రామ్‌లో మీరు నాకు మెసేజ్ చేసి ప్రతి ఒక్క డౌట్‌ను క్లారిఫై చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో, మనకి కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉండడం వల్ల ట్రేడింగ్ వీడియో అనేది నేను ఇక్కడ చేయలేకపోతున్నాను. సో, త్వరలో ఒక 1, 2 డేస్‌లో మీకు మరొక ప్రైజేషన్ కంటెంట్‌తో మళ్ళీ కలుసుకుందాం అన్నమాట. సో, ఎందుకంటే ప్రతి ఒక్క ట్రేడ్‌ని నేను ఇక్కడ చేసి మరి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారు సార్ వీడియో రావట్లేదని చెప్పేసి.
సో, నేను ట్రై చేస్తాను. సో, ఫ్రెండ్స్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.